నమస్తే అందరికి. నమస్తే సార్. ఏమో చేస్తున్నారు? ఓహో చపాతీలు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చపాతీలు ఇష్టం సార్. చపాతీలు ఇష్టం అన్నారు. చపాతీలు అంటే మాకు ఇష్టం సార్. ఓకే, చపాతీలు చేయాలని మీకు చాలా ఇష్టం అనమాట. అయితే తినేకి కూడా బాగా ఇష్టం. తెల్లవారు ఈరోజు చపాతీలు, తర్వాత వచ్చి బొంబాయి చట్నీ, బోండాలు అంత రెడీ చేస్తారనమాట. అయితే ఏ పద్మమ్మ నువ్వు తీసుకుపోతున్నావు వంటింట్లోకి? కాల్సిన తీసుకెళ్తున్నావా? సరే పద, సరే తీసుకుపోదమ్మా. తులసమ్మా చపాతీలు మెత్తగా ఉండయమ్మా? సరే ఒకటైతే తిని చూపించాము, చూద్దాము. రుద్దులు మెదుగుతాయో లేవో తెలిసిపోతుంది కదా. అవునవునా? ఓకే ఓకే ఓకేమ్మా ఓకే. ఏం చేస్తున్నారమ్మా శిరీష? బొండాలకి ఏమేమి వేసాము దాంట్లో? ఎర్రగడ్డలు, మునగాకు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ సార్, శనగపిండి. సూపర్ సూపర్ అమ్మా. మీరేం చేస్తున్నారమ్మా వ్రతమ్మా? దానికి చట్నీకి, బొంబాయి చట్నీకి అన్ని రెడీ చేస్తున్నారు. ఓకే. చూసారు కదా, చపాతీలు చేయాలంటే ఇంతమంది పని చేయాలన్నమాట. చపాతీలు, పూరీలు ఇట్లాంటివి చేయాలంటే అందరూ తలా ఒక పని పంచుకుంటే తొందరగా అవుతుంది, అంటే టైం కరెక్ట్గా అవుతుంది అనమాట. లేకపోతే లేట్ అయిపోతుంది. ఇంకా దోశలు పోసినప్పుడైతే దాన్ని ఎవరు పంచుకునేకి లేదు కాబట్టి తొందరగా లేచి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. దోశలు టిఫిన్ రోజు. ఇంక ఈరోజు అయితే చపాతీలు, బోండాలు, రెడ్ చట్నీ, దాంతోపాటు బొంబాయి చట్నీ, ఇవన్నీ ఈరోజు టిఫిన్ అనమాట. చాలా టేస్టీగా, చాలా మెత్తగా, చాలా బాగుంటుంది టిఫిన్ అయితే మాత్రము. సూపర్ టేస్టీగా, కమ్మగా. ఇంకా మన వాళ్ళకందరికీ ఈ రకంగా వడ్డిచ్చేశారు. ఫస్ట్ ఒకరికి 3 చపాతీలు వడ్డిస్తాము. దాని తర్వాత ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తింటారండి. కొంతమంది అడిగి పెట్టించుకుంటారు. 4 కూడా తినేవాళ్ళు ఉంటారు, తింటారనమాట. ఈ విధంగా టిఫిన్ సెక్షన్ అయితే ఈరోజు మన ఆశ్రమంలో చపాతీలు. ఇంకా చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు. అంతే మృదువుగా కూడా ఉందన్నమాట చపాతీ, చాలా బాగుంది. ఇందాక మన తులసమ్మ చింపి మరీ చూపించింది కదా, రాలిపోతూ ఉంది అన్నట్లుగా. అంతే బాగుంటుందన్నమాట. చపాతీలు చేయడానికి కష్టమైన, టైం తీసుకున్న అయినా కూడా ఈ రకంగా వాళ్ళకి అన్ని రకాల భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రకంగా చపాతీలు కూడా పెడతామబ్బా. ఇంకా దోశలు కూడా అంతే, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటాయి మన దోశలు. ఇంకా మన వాళ్ళు ఒకసారి కమెంట్లో అడిగారు, అమ్మ దోశకి బియ్యం ఏ విధంగా నానేస్తారు, కొలతలు చెప్పండి అన్నట్లుగా. కాకపోతే ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కదండి. ఎక్కువ కొలతలు మీకు చెప్తే కూడా మీకు ఊరికే వృధానే కదా. ఎందుకంటే మీరు ఇంట్లో 4-5 మందే ఉంటారు కాబట్టి అంత క్వాంటిటీ లెక్క చెప్తే మీకు ఉపయోగపడకపోవచ్చు. దానికనే మీకోసం ఎప్పుడైనా ఒకసారి తక్కువ బియ్యం నానబెట్టి మీ ముందుకు తీసుకొస్తానులేండి వీడియో రూపంగా. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.